నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ఆడియన్స్ తో పాటు స్టార్ హీరోలందరికీ కూడా సంక్రాంతి అసలైన పండుగే. ముఖ్యంగా తెలుగు సినిమాలకు సంబంధించి క్రేజియెస్ట్ సీజన్ అంటే సంక్రాంతి అనే అనడంతో ఎలాంటి సందేహం లేదు. సంక్రాంతి రిలీజ్ అయ్యే సినిమాలకు నార్మల్ టైంలో వచ్చిన సినిమాల కంటే మంచి టాక్తో పాటు 30% ఎక్కువ వసూళ్లను రాబడుతోంది. అలా వైకుంఠపురంలో, వాల్తేరు వీరయ్య లాంటి చిత్రాలు వాటి స్థాయిని మించి వసూళ్ల మోత మోగించాయంటే అందుకు కారణం సంక్రాంతికి రిలీజ్ కావడమే. అందుకే ఈ పండక్కి సినిమాలను రిలీజ్ చేయడానికి నిర్మాతలు పోటీ పడతారు. చాలా ముందు నుంచే బెర్తులు బుక్ చేసుకుంటారు. అయితే సంక్రాంతికి హిట్ టాక్ వస్తే అదనపు వసూళ్లు రావడం నిజమే, కానీ ఈ టైంలో పోటీ ఎక్కువ ఉంటే థియేటర్లో ఆశించిన స్థాయిలో దక్కవు. దీనికి తోడు టాక్ కూడా తేడా కొట్టిందంటే దారుణంగా దెబ్బతింటుందా సినిమా. అందరూ పాజిటివ్ యాంగిలే చూస్తున్నారు తప్ప ఈ నెగిటివ్ కోణాన్ని పట్టించుకోవడం లేదు. ఒక వీకెండ్లో మామూలుగా 4 క్రేజ్ ఉన్న సినిమాలకు థియేటర్లు సర్దుబాటు చేయడమే చాలా కష్టం అవుతోంది. 2016లో ఇలాగే సంక్రాంతికి 4 పేరున్న సినిమాలు వస్తేనే థియేటర్ల సర్దుబాటుకు చాలా ఇబ్బంది పడ్డారు. అలాంటిది ఈసారి 5 క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ 5 రేసులో నిలిచాయి అంటే థియేటర్లు మామూలు రోజుల్లో దక్కేదానికంటే చాలా వరకు తగ్గిపోతాయి. ఈ పరిస్థితుల్లో పాజిటివ్ టాక్ తెచ్చుకునే సినిమాకు ఆటోమేటిక్గా థియేటర్లు పెరుగుతాయి. అదే సమయంలో టాక్ బాలేని సినిమాలకు ఉన్న థియేటర్లలో కూడా తగ్గిపోతాయి. ప్రేక్షకులకు కూడా ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి టాక్ బాలేని సినిమా వైపు అస్సలు చూడరు. కాబట్టి ఆ సినిమా పూర్తిగా అన్యాయం అయిపోతుంది. ఎంత మంచి వాడవురా లాంటి సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయ్యి ఇలాగే వాషౌట్ అయిపోయాయి. తన సినిమాల పట్ల అందరికీ కాన్ఫిడెన్స్ ఉంటుంది, కానీ ఈ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని సంక్రాంతి రేసులోకి దిగితే మంచిదని సినీ విశ్లేషకులు అంటున్నారు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.